ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగేటటువంటి ఈ ఎన్నికల్ని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దౌర్జన్యంతో, అరాచకంతో, పోలీసుల యొక్క సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము నెగ్గాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉంది. మా సింబల్ మీద, ఫ్యాన్ సింబల్ మీద ఉదాహరణకి తిరువూరు మున్సిపాలిటీలో 17 మంది కౌన్సిలర్లు గెలిస్తే తెలుగుదేశానికి ముగ్గురుంటే ఏ విధంగా మీరు పోటీ పెడతారు? ఏ విధంగా మీరు దౌర్జన్యంగా మా వాళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు? ఈ ఎన్నికలు జరిగినటువంటి ఆ సందర్భంలో మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం, మేము పోటీ చేయం అని చెప్పని జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అన్ని ఎన్నికలు బహిష్కరించినటువంటి మీరు ఈరోజు వచ్చి మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్ని ప్రలోభ పెట్టాలని చెప్పారు. ఎట్లా సాధ్యపడుతుందంటే ముగ్గురున్నటువంటి తిరువూరు మున్సిపాలిటీలో ఎట్లా మీరు చైర్మన్ ని పెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తారు? ఇది అప్రజాస్వామ్యం కాదా? అన్యాయం కాదా? ఈ ధోరణి ఏమనుకోవాలి? ప్రజల నుంచి మాకు మద్దతు ఇచ్చి మా సింబల్ మీద గెలిపిస్తే దౌర్జన్యంతో, ప్రలోభాలతో భయపెట్టి తిరువూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి 17 మంది ఉన్నటువంటి మా సభ్యుల్ని కాపాడుకోవాలని, వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళందరూ పాల్గొనాలని చెప్పనే ఒక ఉద్దేశంతో మేమందరం పార్టీ యంత్రాంగం అంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో పోలీసులు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, తిరువురు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పని ఆంక్షలు విధించడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్తాను. ఇది ప్రజాస్వామ్యంలో ఈ హర్షించదగ్గ పరిణామం కాదు అని చెప్తాను. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది, తిరిగేటటువంటి స్వాతంత్రం ఉంది, మా సభ్యులు మా చైర్మన్ ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది. ఈరోజు చూడండి, ముగ్గురున్నటువంటి వాళ్ళు చైర్మన్ ని ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పని ఏ రకంగా మీరు ఆలోచన చేస్తారు? ఇక్కడే తిరువురే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా తిరుపతిలో అదే జరిగింది, గుంటూరులో అదే జరిగింది, విశాఖపట్నంలో అదే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ధన ప్రభావంతో, అధికార యంత్రాంగంతో, పోలీసు యంత్రాంగంతో మీరు కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని గమనిస్తా ఉన్నారు. ఏ రకంగా అప్రజాస్వామికంగా మీరు పరిపాలన చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. కాబట్టి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత భయపెట్టినా, ఎంత ఇచ్చేసినా తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం కాబోతోంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. మీరు మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళలేకపోవచ్చు, అందరినీ భయపెట్టచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఏదో ఒక రోజు ప్రజల దగ్గర నుంచి దీనికి సమాధానం వచ్చి తీరుతుంది అని చెప్తాను. కాబట్టి ఈ తిరువూరు మున్సిపాలిటీలో ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం, అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగాలు కూడా కలిసి అక్కడ చైర్మన్ ని తీసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.